హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కంప్లీట్ మీ జర్నీలో టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉన్నాయా? మ్యారేజే టర్నింగ్ పాయింట్. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ లైఫ్కి 10th అనేది టర్నింగ్ పాయింట్. 10th తర్వాత మనం తీసుకునే గ్రూప్ ఆర్ సబ్జెక్ట్ పైననే మన రెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కెరియర్ డిపెండ్ అయి ఉంటుంది కదా. అప్పుడు మనం ప్రాపర్గా మనకు నచ్చింది తీసుకుంటేనే అది స్టడీ కంటిన్యూ అవుతుంది. సో అట్లా మ్యారేజ్ అనేది కూడా ఒక రైట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా. ఇప్పుడు మనము సింగిల్ పేరెంట్స్ అని, డివోర్స్డ్ కపుల్స్ అని ఎన్నో వింటున్నాం. అవును. అది ఎందుకు అవుతుంది అంటే అది అక్కడ ఎక్కడనో రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోలేక, లేకపోతే పేరెంట్స్ కోసము అరేంజ్ మ్యారేజ్ని ఒప్పేసుకొని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కూడా తెలియక, పెళ్ళి మూడు పడిపోయినాక లైఫ్ చాలా, నేను చాలా పెద్దదానిలా మాట్లాడుతున్నా. నేను అదే అడగబోతున్నా, ఇంత నాలెడ్జ్ ఎట్లా? నేను ఒకటే, రాజ్ ఫస్ట్ లవ్ కదా, సో ఫస్ట్ లవ్ కి ఇంత నాలెడ్జ్ ఎట్లా వచ్చేసింది? 7 years లో అక్క వాళ్ళ లైఫ్ చూస్తా, ఇప్పుడు పిల్లల విషయంలో అక్క వాళ్ళ పిల్లల్ని చూశాను. సో అట్లా, సో మ్యారేజ్ అనేది మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్, డెత్ లైఫ్ వరకు టర్నింగ్ పాయింట్. హస్బెండ్ హ్యాపీ, అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా. థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. చాలా ఎక్కువ మాట్లాడేసాను. సో మా దగ్గర ఒక నెంబర్ గేమ్ ఉంది. మేము 1 to 9 కొన్ని నెంబర్స్ చూపిస్తాం, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. 7 3 సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ. అందులో వచ్చేది ఏమైతే అది మీరు చేయాలి. యా, సో 7 కదా, నెంబర్ 7. టాస్క్ ఏంటంటే మీ హస్బెండ్ కి ఫోన్ చేసి, రాజ్ కి ఫోన్ చేసి 2 ముక్కలు తిట్టి ఫోన్ పెట్టేసేయండి, అంతే. అదే చెప్పేది వినొద్దా? ఆయన చెప్పేది అక్కర్లేదు మాకు. ఓకే పర్లేదు, ఆయన చెప్తానన్నా ఓకే. మిమ్మల్ని రిటర్న్ కౌంటర్ ఏమైనా ఇస్తారేమో. ఏముంది, అది ఏం తిట్టాలో మీరే చెప్పండి. అదే లేదు, మీకు బాగా కంఫర్ట్ అయ్యేది తిట్టేసుకోండి మీరు, పర్లేదు. హలో బేబీ, హలో బేబీ, ఓవర్ యాక్షన్ చేయకు, నేను లైవ్ లో ఉన్నామా బేబీ, నేను రోలింగ్ లో ఉంది, ఒక్క నిమిషం ఆగు. అరే ఆగు బేబీ, నీకు ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? నేను చాలా సీరియస్ పడుతున్నా, ఏం మర్చిపోలేదా నువ్వు? అయ్యో నిజం అనుకుంటారు బేబీ, మంచి తరం కడుతున్నా, ఏం మర్చిపోలేదా నువ్వు? బెడ్ మీద టవాల్ అట్లనే వదిలేసి వచ్చినావు, ఆరేలేవు. వేస్ట్ ఫెలో, పెట్టే బాయ్. ఆయన సరదాగా తీసుకుంటారేమో, సీరియస్ గా తీసుకోరు. ఈవెన్ సీరియస్ సిచ్యువేషన్ లో కూడా ఆయన అట్లనే రియాక్ట్ అవుతాడా? ఏంది 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 చెప్పు. టవాల్ ఆరేయమన్నాం కదా. ఇక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ కనిపించింది, ఆమె నీకోసం నీకోసం అన్ని చెప్తుందా? అంటే అంత పిచ్చిదానా నేను? మరి నేనెవరిని? మరి ఆమె ఎవరు? ఎంతమంది కావాలి? రాజ్ నీకు ఏంటి, నీకు పెళ్లి అయిపోయాక వైఫ్ ఇంపార్టెంట్ అయిపోయిందా గర్ల్ ఫ్రెండ్ కన్నా? అదేంటిది? ఓకే, ఇంపార్టెంట్ అవ్వలే, ఇంపార్టెంట్ అలా చేసుకోవాల్సి వచ్చిందా? ఓకే, ఫోన్ అక్కడ ఉన్నప్పుడు ఏమో నా గర్ల్ ఫ్రెండ్ ఇంపార్టెంట్ అన్నావు, ఇప్పుడు నా ఫోన్ నా చేతిలోకి వస్తుంటే నేను వైఫ్ అంటున్నావు. సరే అదంతా కాదు కానీ మా స్టెల్లాను ఎట్లా చూసుకుంటున్నావు నువ్వు? మంచిగా చూసుకుంటున్నావా? అదే చెప్తుంది ఇక్కడికి వచ్చి, నన్ను చూసుకోవట్లేదు సరిగా అని. చూసుకో కొంచెం స్టెల్లాని, ఎంత క్యూట్ గా ఉంది. ఎట్లా ఇంత మంచి వైఫ్ వచ్చింది నీకు? అంటే ఇక్కడ గర్ల్స్ కదా ఉన్నాం, ఆటోమేటిక్ గా హస్బెండ్ గురించి మాట్లాడతాం. ఇంతకీ రాజ్, నేను భ్రమరాంబిక. గుర్తున్నానా? ఎందుకు గుర్తున్నా అని అడుగుతుంది. అంటే ఎట్లా పరిచయం, అది తెలియాలి కదా. ఎట్లా పరిచయం ఆమె నీకు?
అమ్మో ఇది మీ ఇద్దరికి కాదు, నాకు ప్రాబ్లం ఎలా ఉంది, నేను ఉంటాను. ఓకే సో అంత సీరియస్ గా ఏమి ఉండడు, చూసారుగా ఫన్నీ ఫన్నీ ఫన్నీ. ఓకే మళ్ళీ అర్థమైపోయింది మాకు. కొత్త వాళ్ళు ఉండేసరికి చాలా సైలెంట్ ఉంటాడు. పీపుల్ ఏమనుకుంటారు, యాటిట్యూడ్ అనుకుంటారు, కానీ ఆయన అంతే. క్లోజ్ అయితే చాలా మాట్లాడతాడు, క్లోజ్ కాకపోతే సైలెంట్. సో నెక్స్ట్ నెంబర్ 7 అయిపోయింది కదా, టాస్క్ అయిపోయింది. సో ఇంకా 3 నెంబర్ 3 గాసిప్. వర్స్ట్ గాసిప్ చెప్పాలి, మీరు ఫేస్ చేసిన వర్స్ట్ గాసిప్. వర్స్ట్ గాసిప్ అంటే ఇదే, నన్ను టీవీలో టెలివిజన్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు హాఫ్ స్టోరీ తెలిసి చాలామంది చాలా మాట్లాడారు. అసలు ఏంది పద్ధతి పాడు లేకుండా టీవీ ఎక్కేసింది, టీవీ ఇష్టమైన బజార్ లాగా చేసేసింది, చాలా చాలా గాసిప్స్ వచ్చినాయి అప్పుడు. ఓకే నా ముందు చాలా బాగా మాట్లాడతారు, నా వెనకాల అట్లా చాలా మంది ఉన్నారు. వరస్ట్ గాసిప్స్ అంటే అవే నేను విన్నది. ఇప్పటికే ఉన్నాయి వరస్ట్ గాసిప్స్, అదే చెప్పినా కదా, మనం నచ్చిన వాళ్ళు అట్లనే మాట్లాడుకుంటారు. ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు గాసిప్స్. సో మీరు ఎవరినైనా గాసిప్ చేశారా, ఎవరితో అయినా? అన్ని రాజుకి చెప్తా. ఏం చెప్పారు చెప్పండి, ఏం గాసిప్ ఉంటుంది? ఎవ్రీథింగ్ ఇస్ గాసిప్ బిట్వీన్ us. ఏదైనా సెలబ్రిటీ గురించి గాసిప్ చేశారా? లేదు. ఎందుకు లేదు? నేను ఎంతసేపు చూడు బేబీ ఆమె డ్రెస్ బాగుంది కదా, అట్లాంటిది మనం తీసుకోవాలి, ఇయర్ రింగ్స్ బాగుంది, ఈ అవే ఉంటాయి కదా, నువ్వు అట్లాంటిది కొనుక్కోవాలంటే సరే నాకు చెప్పకు, నువ్వు కొనుక్కోపో అంటాడు. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం ఏంటి. 5 ఓకే బిగ్గెస్ట్ ఫియర్. భయం. చీకటి. కరెంటు పోతే నేను ఉండలేను, ఒక మనిషి నాకు పక్కన తాకాలి. ఓకే ఒక మనిషి ఉన్నాడా, ఓకే ధైర్యం, అది ఎవరైనా. ఓకే చీకటి భయం. మళ్ళీ వాటర్ ఫోబియా ఉంది, వాటర్ గేమ్స్, హైట్. నాకు హైట్ ఉంది, భయం, చాలా భయం. అంటే నాకు. చూడగలుగుతా, చూసినాక ఏమో అవుతుంది మైండ్ లో. నాకు ఫైర్ కూడా, ఫైర్ అంటే కూడా చాలా భయం వేస్తుంది. వాటర్ ఫోబియా. నేను ఒకసారి మేము అందరం కలిసి రిసార్ట్కి వెళ్ళాము, వాటర్ గేమ్స్ రిసార్ట్కి. అక్కడ గొడవ, ఇన్ని డబ్బులు పెట్టుకుని వచ్చినాం, ఒక్క గేమ్ ఆడతలేవు, నువ్వు అట్లీస్ట్ ఆ జారిబండి ఆడెళ్ళి స్లైడ్ ఆడంటాడు. నాకు వద్దు, భయం అయితే జారి పడిపోతాను అవుతుంది అంటే, అసలు ఈడ్నో ఉండు అని చెప్పి నేను ఒక్కదాన్ని ఏ గేమ్ ఆడలే. మా ఫ్రెండ్స్ అందరు చాలా ఎంజాయ్ చేసినారు ఆ రోజు. ఓకే భయం. జాయింట్ వేల్ అంటారా? అవును జాయింట్ వేల్ ఎక్కినప్పుడు అయితే నా గుండె ఇట్లా జారి కింద పడిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇట్లా భయం, ఇవన్నీ భయం. సర్కస్ లో ఎగ్జిబిషన్స్ లో పెడతారు కదా, కొలంబస్ అని కొన్ని పెడతారు కదా, అవన్నీ చూస్తే భయం. ఏది ఆడ అసలు నేను. అంతెందుకు మనకి స్వింగే నాకు భయం అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఓకే ఇవి ఓకే. మనుషుల్లో ఎవరైనా భయం ఉన్నారా మీకు? మనిషికి భయపడతారా, ఏ మనిషికైనా? భయం అంటే సింహం భయపడదు అంటారా? ఎవరికి మనం కరెక్ట్ ఉన్నంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏమైనా తప్పు చేస్తున్నామంటేనే భయపడాలి. ఇప్పుడు నేను నీకు ఏదైనా అబద్ధం చెప్తారే, పొద్దున్న నాకు ఫేస్ అవుతే అక్కడ నాకు కొంచెం భయం అవుతుంది నేను ఫేస్ చేయడానికి, ఎందుకంటే నేను ఒక మిస్టేక్ చేసిన. సో అంటిల్ అన్లెస్ మనం ఏ మిస్టేక్స్ చేయకపోతే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ అంటే పేరెంట్స్ కి, అత్తమామకి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.